మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఇక బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి భారీగా స్థిర చరాస్తులకు సంబంధించిన దస్తాలను గుర్తించింది. బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా వాటి విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే వాటితో పాటు సోదాలో 99 లక్షల నగదు, 4 కార్లు, 8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు చేసినట్టు ఏసీబీ పేర్కొంది. 155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్ సాబ్ బుక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పిర్జాదిగూడలో రమాదేవి, మైహోం బుజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్లో సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి ఇల్లు సహా మొత్తం 18 చోట్ల సోదాలు చేశామని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ విచారించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యా. ఇక బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి భారీగా స్థిర చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించింది. బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా వాటి విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా. వాటితో పాటు సోదాలో 99 లక్షల నగదు, 4 కార్లు, 8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ఇక పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. 155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్ పాస్ బుక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పీర్జాదిగూడలో రమాదేవి, మైహోం బూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్లో సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి ఇల్లు సహా మొత్తం 18 చోట్ల సోదాలు చేశామని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వివరించింది.